Hello friends, this is Swarnaa. As you know, I am in London. ఇదిగోండి మా అమ్మాయి వాళ్ళ బాల్కనీలోంచి లండన్ వ్యూ ఇలా ఉంది. సో మీరు మరిన్ని వీడియోలు లండన్ గురించి చూడాలంటే నా అనదర్ ఛానల్ స్వర్ణాస్ ట్రావెలాగ్స్ చూడండి. ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ ద వీడియోస్ దే. ఈ రోజుకైతే నేను ఏదో ఒక క్రాఫ్ట్ చేయాలనుకొని ఫిక్స్ అయ్యాను. ఇంటి నుంచి ఏవో కొన్ని పెయింట్లు, మిరర్స్, క్రాఫ్ట్స్, స్టేషనరీ ఇలాంటివి తెచ్చుకున్నాను. సో వీళ్ళు ఇక్కడ ఇది సీ సాల్ట్ అంట, డబ్బా పడేశారు. నేను తీసి దాచిపెట్టాను. దీంతో ఏమైనా చేద్దామని. సో లెట్ us do. సో ఈ సాల్ట్ బాక్స్కి ఇలాగా కలర్ చేసేసాను. మీరు గమనించారంటే దీని మీదే కొంచెం డిజైన్ ఏదో ఉంది, ఫిష్ అలాగా. దాన్ని ఎన్హాన్స్ చేద్దాం, అదే మనకి డిజైన్ అయిపోతుంది. ప్రస్తుతం అయితే లెట్ ఇట్ డ్రై ఫర్ సమ్ టైమ్. సో ఇది ఇంకొక కోటింగ్ వేస్తే బాగుండు అనిపిస్తుంది, లెటర్స్ అన్ని కనిపించకుండా. సో ఐ విల్ జస్ట్ కోట్ అనదర్ కోట్. సో సెకండ్ కోటింగ్ కూడా వేస్తాను. మీరు ఇక్కడ చూసారంటే ఇలా ఫిష్, వాటర్, షిప్ ఇలా కనిపిస్తున్నాయి కదా. ఇది 3D అవుట్లైనర్, వైట్ కలర్. దీంతో ఈ డిజైన్ని మనం వేరే ఎఫర్ట్ పెట్టకుండా ఉన్న డిజైన్నే మనము వేసేసుకోవచ్చు. ఇక్కడున్న ఫిష్ లాగా వేసేస్తున్నాను. ఇది అలల్లా ఉంది కదా, మనకి ఇక్కడ ట్రైపాడ్లు గట్రా ఉండవు కదా, ఉన్న దాంతోనే చేసేద్దామని ఆరాటం. కనిపిస్తుందా? అక్కడ ఉన్న ఫిష్ అన్నిటిని మనం ఇలాగా డ్రా చేసేద్దాం. సో ఇదంతా ఫినిష్ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను. ఫిష్ డిజైన్ అంతా వేసేసాము. ఇది కొంచెం ఆరితే కానీ మనకి ఐడియా వస్తుంది. ఈ పైన కింద కొంచెం మిరర్స్ ఏమన్నా స్టిక్ చేసి బోర్డర్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. వెయిట్ అండ్ వాచ్. ఇది ఫ్యాబ్రిక్లు అనుకోండి, మిరర్స్ ఇక్కడ మిరర్స్ ఇవి స్టిక్ చేద్దాం. అద్దాలు అయితే ఇలా అతికించాను. మన దగ్గర ఎక్కువ అద్దాలు లేవు కాబట్టి మిర్రర్స్. దీన్ని కొంచెం డిజైన్ బోర్డర్ని ఎన్హాన్స్ చేద్దాం, ఓకేనా? సో ఇదండి మన బ్యూటిఫుల్ స్టాండ్. ఫ్లవర్ వాజ్గా ఉన్న వాడుకోండి, కోమ్ స్టాండ్ వాడుకోండి, లేదా పెన్ స్టాండ్గా వాడుకోండి. ఉన్న లిమిటెడ్ సోర్సెస్తో I could make only this. మీరు ఇంకా ఎక్కువ ఐడియాస్ యూజ్ చేసి ఇలా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ DIYs చేసేస్తారని ఆశిస్తున్నాను. బాయ్. మళ్ళీ ఇండియాకి వచ్చాక కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్. కీప్ వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.